హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కేజీ వరకు చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మనం తినే కారం తగ్గట్టు కారం అనేది వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ వరకు సాల్టు, పావు టీ స్పూన్ పసుపు, పావు కప్పు వరకు పెరుగు వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని ఈ చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 లవంగాలు, 2 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఉడికేలోపు పక్కన మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని తగినన్ని వాటర్ వేసి మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ని ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్లోని వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్లోని వాటర్ అన్నీ పోయి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ని కూడా అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోకి కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఈ చికెన్ని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఇలా ఉడికాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ధనియా పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన క్యాటరింగ్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అండి. మాకు తెలిసిన క్యాటరింగ్ వాళ్ళను అడిగి చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరి పుల్కాలో కానీ టేస్ట్ అదిరిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన క్యాటరింగ్ స్టైల్లో చేసిన చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.